Dear students, I am Suryakala Kumari, lecturer in botany, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram. Today we discussing topic is the second BSc third semester first unit topic. What is that topic is the herbarium. Herbarium is the repository of plant specimens that have been collected from different places and subsequently dried, identified, pressed, mounted on paper sheet with label data as to its provenance and other information. Such sheets are arranged methodically following a known system of classification. హెర్బేరియం అనేటటువంటిది ఒక స్టోర్ చేయబడినటువంటి మొక్కల యొక్క జాబితా అన్నమాట. అంటే పేపర్ మీద, అంటే హెర్బేరియం షీట్ మీద పేపర్ మీద స్టిక్ చేసి ప్లాంట్ ట్విగ్స్ని స్టిక్ చేసి వాటిని ఒక క్లాసిఫికేషన్ ప్రకారం స్టోర్ చేస్తాం అన్నమాట. వాటిని స్టిక్ చేయడానికి ముందు ఏం చేస్తాం, ఎలా చేస్తాము అంటే ఫస్ట్ వీ కెన్ టేకెన్ అప్ ద ప్లాంట్ స్పెసిమెన్, అంటే ప్లాంట్ ట్విగ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ ది వరల్డ్, ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. ఆ తీసుకొచ్చినటువంటి ట్విగ్ని ఫస్ట్ డ్రైడ్, అంటే డ్రై చేయాలి, అంటే ప్రెస్ చేయాలి, డ్రై చేయాలి. డ్రై చేసిన తర్వాత ఐడెంటిఫై చేయాలి, అంటే ఆ మొక్క మనం తెచ్చినటువంటి మొక్క ఏంటి అనే దాన్ని గుర్తించాలన్నమాట. అంటే దానిలో ఉండేటటువంటి క్యారెక్టర్స్ని బేసిక్గా చేసుకుని ఐడెంటిఫై చేయాలన్నమాట. తర్వాత దట్ ఈజ్ మౌంటెడ్ ఆన్ హెర్బేరియం షీట్ మీద స్టిక్ చేయాల్సి ఉంటుంది. స్టిక్ చేసి విత్ లేబుల్ డేటా, అంటే ఆ ప్లాంట్కి సంబంధించినటువంటి ట్విగ్కి సంబంధించినటువంటి డేటా అంతా కూడా అక్కడ లేబుల్ చేయాలి. అంటే వాట్ ఈస్ ద లోకల్ నేమ్, వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్, వాట్ ఈస్ ద ఫ్యామిలీ, విచ్ ఈజ్ కలెక్టెడ్ దెమ్, విచ్ డేట్ కలెక్టెడ్ దెమ్, అవన్నీ కూడా మనం అందులో మీద నోట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇట్స్ ప్రొవెన్సెస్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్, ఇంకా దానికి సంబంధించినటువంటి ఇంకేమైనా విషయాలు ఉంటే దాన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సచ్ షీట్స్ అనేటటువంటి ఆ హెర్బేరియం షీట్స్ అనే వాటిని ఒక పద్ధతి ప్రకారంగా, అంటే మనకి కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి కదా, మనం క్లాసిఫికేషన్ చెప్పుకున్నాము. న్యాచురల్ సిస్టమ్ అయి ఉండొచ్చు, ఆర్టిఫిషియల్ సిస్టమ్ అయి, ఏ సిస్టమ్ అయినా సరే ఒక సిస్టమ్ ప్రకారం వాటిని ఒక క్లాసిఫికేషన్ బేస్ చేసుకుని అరేంజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. వాటిని అమర్చి పెడతామన్నమాట. దట్ ఈస్ ద హెర్బేరియం. The herbarium was first used by Piton de Tournefort in his book Elements. పిటాన్ డి టోర్నిఫోర్ట్ అనే అతను మొట్టమొదటిసారిగా హెర్బేరియం అనేటటువంటి వర్డ్ని యూజ్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని తను ఎలిమెంట్స్ అనేటటువంటి గ్రంథం లోపల చెప్పడం జరిగిందనమాట. ల్యూకా గిని ఈజ్ ఆల్సో ఫస్ట్ ఇనిషియేటెడ్ ద ఆర్ట్ ఆఫ్ హెర్బేరియం మేకింగ్ బై ప్రెస్సింగ్ అండ్ ప్రిజర్వ్డ్. అంటే ఇతను మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే, అంటే ట్విగ్స్ ఉన్నాయి కదా, ప్లాంట్ కలెక్షన్ చేశాడనమాట. ఆ ప్లాంట్ కలెక్షన్ చేసిన దాన్ని మౌంట్ చేశాడు, హెర్బేరియం షీట్ మీద మౌంట్ చేసి వాటిని స్టోర్ చేశాడనమాట. స్టోర్ చేసి ది హెర్బేరియము అని చెప్పేసి ఒక స్టోరేజ్ రిపోజిటరీ స్టేషన్ అన్నాం కదా, అంటే ల్యూకాగిని మొట్టమొదటిసారిగా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్, ద ఫస్ట్ హెర్బేరియం వాజ్ ఫౌండెడ్ ఇన్ ద యూనివర్సిటీ ఆఫ్ పడువా, ఇటలీ. అది ఇటలీలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయబడినటువంటి హెర్బేరియం అనేది పడువా యూనివర్సిటీ లోపల ఉందన్నమాట. ద హెర్బేరియం ఇంక్లూడ్స్ నాట్ ఓన్లీ ప్లాంట్ స్పెసిమెన్స్, అంటే హెర్బేరియం అనేది ఓన్లీ ప్లాంట్ ట్విగ్సే కాదు, అంటే స్టెమ్, లీఫు, రూటు కలిగి ఉన్నటువంటి భాగాలే కాకుండా, అంటే ప్లాంట్ ట్విగ్ మాత్రమే కాకుండా ఇంకా వేరే వాటిని కూడా చేయొచ్చు. వాట్ ఆర్ దట్ అన్నప్పుడు ద సీడ్స్, వుడ్ సెక్షన్స్, అంటే సీడ్స్ విత్తనాలు అయి ఉండొచ్చు. వుడ్ సెక్షన్స్ అంటే మన స్టెమ్ కటింగ్ వుడ్స్ ఉంటాయి కదా, సెక్షన్స్ వాటిని అయి ఉండొచ్చు. పోలెన్ గ్రెయిన్స్ ఉంటాయి కదా, మేల్ గ్యామ్టోఫైట్స్ అయినటువంటి పోలెన్ గ్రెయిన్స్, దానికి సంబంధించి అవైనా అయి ఉండొచ్చు. స్లైడ్స్ ఉంటాయి కదా, మనం సెక్షన్ కట్ చేసి స్లైడ్ మీద స్టిక్ చేసి మౌంట్ చేసి వదిలేస్తాం చూసారా, వాటి రూపంలో అయి ఉండొచ్చు. ఫ్లూయిడ్, ప్రిజర్వ్డ్ ఫ్లవర్స్, ఫ్రూట్స్, అంటే ఫ్రూట్స్ ప్రెస్ చేయలేం కాబట్టి అందులో జ్యూసీ పార్ట్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి దాని యొక్క స్ట్రక్చర్ తెలియదు కాబట్టి వాటిని ఏం చేస్తామంటే ఫార్మాల్డిహైడ్లో మనం లిక్విడ్ లోపల
వేసేసి వాటిని ఫ్లోర్ అందులో ఒక కదలకుండా కట్టేసి వదిలేస్తాం. మనం వాటిని స్పాటర్స్ అని పిలుచుకుంటాం కదండి, అవి అన్నమాట. అంటే దీస్ ఆర్ అంటే మనం ఓన్లీ ప్లాంట్ ట్విగ్స్నే హెర్బేరియం షీట్ మీద స్టిక్ చేయడమే కాకుండా రిమైనింగ్ అంటే సీడ్స్ రూపంలోను, వుడ్ సెక్షన్స్ కానీ, పోలెన్ మైక్రోస్లైడ్స్ కానీ, లేదా ఫ్లవర్స్, ఫ్రూట్స్ వీటి రూపంలో కూడా కలెక్షన్ చేయవచ్చు అన్నమాట. హెర్బేరియం ఫెసిలిటేటెడ్ ఐడెంటిఫికేషన్, నామినిక్లేచర్ అండ్ ప్రిజర్వ్ ద రికార్డ్ ఆఫ్ ప్లాంట్స్. అంటే ఈ హెర్బేరియం వల్ల ఉపయోగం ఏంటంటే, ఎందువల్ల ఈ హెర్బేరియం చేయాల్సి ఉంటుందంటే మొక్కల్ని గుర్తించడం ఈజీ అవుతుంది, గుర్తించడానికి, వాటికి పేరు పెట్టడానికి, అలాగే వాటి యొక్క రికార్డ్ అంటే ఒక దేశంలో ఉన్నవి కానీ ఒక ఏరియాలో ఉన్నటువంటి మొక్కల రికార్డుని మెయింటైన్ చేయడానికి కూడా ప్రిజర్వ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. ద టైప్ స్పెసిమెన్స్ ఇన్ హెర్బేరియం ఆర్ ద బ్యాక్ బోన్స్ ఆఫ్ ది నామినిక్లేచర్. అంటే మనం ఎప్పుడైనా ఒక ట్విగ్ని ఐసోలేట్ చేసుకొచ్చినప్పుడు, లేదా అంటే ఒక ఫీల్డ్ ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్లాంట్ స్పెసిమెన్స్ని తీసుకొచ్చినప్పుడు అందులో ఉన్నటువంటి లక్షణాలని మనం హెర్బేరియంలో ఉన్నటువంటి మొక్కలతో పోలుస్తాం కదా, లిటరేచర్ కానీ హెర్బేరియం షీట్లో ఉన్నటువంటి ప్లాంట్ ట్విగ్స్తో కానీ కంపేర్ చేసి అది అక్కడ ఉన్నటువంటి మొక్క కాదా అనే విషయం తెలుసుకుని అప్పుడు పేరు పెట్టడం జరుగుతుంది. అవునా? అంటే ఆ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి. హెర్బేరియం ఆర్ ద మేజర్లీ 4 టైప్స్ కింద చెప్పుకుంటాం. అంటే ఈ హెర్బేరియా అనేది 4 టైప్స్ కింద మెన్షన్ చేసుకుంటాం. టైప్స్ ఆఫ్ హెర్బేరియం అన్నప్పుడు 4 టైప్స్ అని చెప్తాము. అందులో ఫస్ట్ వన్ ఇస్ ద ఇంటర్నేషనల్ హెర్బేరియం. These are international herbariums are large herbaria with more than 4 million specimens. అంటే 4 మిలియన్ల కంటే ఎక్కువగా ఉన్నటువంటి అంటే ప్లాంట్ స్పీసీస్ అనేవి ఎక్కువ 4 మిలియన్స్ కంటే ఎక్కువగా ఉండాలి. విత్ ట్యాగ్స్ ఆర్ రిప్రజెంటింగ్ డిఫరెంట్ కంట్రీస్. అంటే ఒకే ప్రాంతంలో అయి ఉండకూడదు, వేరు కంట్రీస్లోనివి, వేరు దేశాలకు సంబంధించినవి ఉండాలి. అంటే వరల్డ్ వైడ్గా ఉండేటటువంటి అన్ని కంట్రీస్లో నుంచి కలెక్ట్ చేసుకోవాలన్నమాట మ్యాక్సిమం. అలాంటి వాటిని ఇంటర్నేషనల్ హెర్బేరియంస్ అని చెప్పేసి పిలుస్తాం. దే ఆర్ రిచ్ ఇన్ టైప్ స్పెసిమెన్స్ ఆర్ నామినిక్లేచర్ టైప్స్. అంటే టైప్ స్పెసిమెన్స్ అంటే మనం రూల్స్ ఆఫ్ ఐసిబిఎన్లో చెప్పుకున్నాం కదా టైప్ స్పెసిమెన్స్ అని చెప్పేసి, వాటి గురించి అనమాట. అవన్నీ అక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ క్యూ హెర్బేరియం, రాయల్ బొటానికల్ గార్డెన్స్లో ఉన్నటువంటి క్యూ హెర్బేరియంని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇంటర్నేషనల్ హెర్బేరియం, దిస్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద క్యూ ఇన్ లండన్. సెకండ్ వన్ ఈజ్ ద నేషనల్ హెర్బేరియం. This is the country-wide herbarium. It containing mainly the plant specimens of a particular country. ఒక దేశానికి సంబంధించినటువంటి ప్లాంట్ స్పీసెస్ అనేవి ఇక్కడ స్టోర్ చేయబడతాయి. ఇట్ మే కంటైన్ ప్లాంట్ మెటీరియల్ ఆఫ్ నైబరింగ్ కంట్రీస్. అంటే దానికి సరిహద్దుల్లో ఉన్నటువంటి అంటే ఒక దేశానికి సరిహద్దుల్లో ఉన్నటువంటి మొక్కలు కూడా అక్కడ ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా ఉందనుకోండి, మన ఇండియా చుట్టుపక్కల ఉంది చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇలా శ్రీలంక ఉన్నాయి కదా, వాటికి సంబంధించినవి కూడా కొన్ని స్పీసీస్ అందులో ఉండొచ్చు అనమాట. దిస్ ఈజ్ ద నేషనల్ హెర్బేరియం కింద మెన్షన్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ సెంట్రల్ నేషనల్ హెర్బేరియం ఇన్ కోల్కతాలో ఉన్నటువంటి సెంట్రల్ నేషనల్ హెర్బేరియంని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లోకల్ హెర్బేరియం, ద హెర్బేరియం దట్ హ్యాస్ స్పెసిమెన్స్ ఆఫ్ పర్టికులర్ రీజియన్ ఇన్ ఎ కంట్రీ. అంటే ఒక ప్రదేశంకి సంబంధించినటువంటి, అది స్టేట్ అయి ఉండొచ్చు, డిస్ట్రిక్ట్ అయి ఉండొచ్చు, దానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మొక్కల జాబితాకు సంబంధించింది అనమాట. అంటే వాటిని హెర్బేరియం రూపంలో స్టోర్ చేసి పెడతాం. ఈజ్ కాల్డ్ లోకల్ హెర్బేరియం. యూజువల్లీ హెర్బేరియం మెయింటైన్డ్ బై యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్. ఇలాంటి లోకల్ హెర్బేరియంస్ అన్నీ కూడా మనకి యూనివర్సిటీస్ వాళ్ళు, కాలేజెస్ వాళ్ళు మెయింటైన్ చేస్తారన్నమాట. అంటే వాళ్ళ ఆధ్వర్యంలో ఇవి రన్అప్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ హెర్బేరియం ఇన్ హైదరాబాద్. మీకు ఉస్మానియా యూనివర్సిటీ తెలుసు కదా, దాని పరిధిలో ఒక హెర్బేరియం అనేది రన్అప్ అవుతుంది అనమాట. దట్ ఇస్ ద ఉస్మానియా యూనివర్సిటీ హెర్బేరియం కింద మెన్షన్ చేసుకుంటాం. ఫోర్త్ వన్ ఇన్స్టిట్యూషన్ హెర్బేరియం. అంటే ఏదో ఒక పర్పస్ కోసం, ఎనీవన్ అంటే బేస్డ్ ఆన్ ద పర్పస్. వెన్ యాన్ ఇన్స్టిట్యూషన్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెడిసినల్ ప్లాంట్స్, అంటే ఓన్లీ మెడిసినల్ ప్లాంట్స్కి సంబంధించినటువంటి హెర్బేరియం అయి ఉండొచ్చు. ఇట్ ప్రిఫర్స్ టు హ్యావ్ ఓన్లీ సచ్ హెర్బేరియం విచ్ ద ప్లాంట్ స్పెసిమెన్స్ హ్యావింగ్ మెడిసినల్ వాల్యూ. అంటే మనకి డ్రగ్స్ ప్రిపరేషన్కి వాడేటటువంటి మెడిసినల్ ప్లాంట్స్ని మాత్రమే గ్రో అప్ చేసేటటువంటి రీజియన్లో, అంటే అక్కడ ఉండేటటువంటి ఆ ప్రాంతంలో ఉండేటటువంటి మెడిసినల్కి సంబంధించిన మొక్కల్ని మాత్రమే స్టోర్ చేస్తుంది అనమాట.
Similarly, herbarium of agriculture institutions have plant specimens of wild relatives of cultivated plants and weeds of cultivated fields. అంటే అగ్రికల్చర్కి సంబంధించి చూసుకున్నాం అనుకోండి, పంట మొక్కలు అంటాం, కల్టివేటెడ్ ప్లాంట్స్. అంటే ఆ కల్టివేటెడ్ ప్లాంట్స్ని ఇంప్రూవ్ చేయడానికి కొన్ని వైల్డ్ వెరైటీస్ని కూడా యూజ్ చేస్తాం. అందువల్ల వైల్డ్ వెరైటీస్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద కల్టివేటెడ్ ప్లాంట్స్, ఆ రెండింటికి సంబంధించినటువంటి జాబితా అంటే హెర్బేరియం రూపంలో స్టోర్ చేయబడుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ హెర్బేరియం ఇన్ డెహ్రాడూన్, అంటే డెహ్రాడూన్లో ఉన్నటువంటి ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ హెర్బేరియం. అంటే ఇక్కడ ఫారెస్ట్ ప్లాంట్కి సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి స్పెసిమెన్స్ మాత్రమే స్టోర్ చేయబడతాయి. దాన్ని మనం ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ హెర్బేరియం కింద మెన్షన్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద 4th వన్, అంటే ఇన్స్టిట్యూషనల్ హెర్బేరియం. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ హెర్బేరియం? A herbarium provides material for study of flora and vegetation of the different places or regions. అంటే ఈ హెర్బేరియం వల్ల ఏంటా ఉపయోగం, ఎలాంటి పాత్ర వహిస్తుంది అన్నప్పుడు, వివిధ ప్రాంతాల్లో ఉండేటటువంటి అక్కడ మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కల యొక్క డీటెయిల్స్ అనేటటువంటి మనకు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి డిఫరెంట్ రీజియన్స్ ఆర్ ప్లేసెస్, అక్కడ పెరిగేటటువంటి మొక్కల జాబితా గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ప్లాంట్ కలెక్షన్స్ ఇన్ ద హెర్బేరియం ప్రొవైడ్ physical evidence of vegetation of a region which may be disturbed due to some natural climates. When occur the natural disasters, that time total plant section is removed from that region. అంటే ఎప్పుడన్నా అనుకోని వాతావరణ పరిస్థితుల్లో అన్ఫేవరబుల్ కండిషన్స్ లోపల మనకి డిజార్డర్స్ వచ్చినాయి, ప్రకృతి వైపరీత్యాలు అంటాం, అలాంటివి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటివి అన్నీ కూడా కొట్టుకుపోతాయి కదా. అంటే మనం హెర్బేరియం రూపంలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు అక్కడ ఆ ప్రాంతంలో ఏ మొక్కలు ఉండేవి అనే విషయం తెలుస్తుంది అన్నమాట. ఇట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద లోకల్ నేమ్, యూజ్, ఫ్రీక్వెన్సీ, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ప్లాంట్స్. అంటే హెర్బేరియం వల్ల మనకి ఆ మొక్కల యొక్క అంటే ఆ మొక్క యొక్క అంటే లోకల్ నేమ్ అంటే స్థానికంగా పిలిచేటటువంటి పేరు ఏమిటి, వాట్ ఈస్ ద యూజ్, దాని ఉపయోగం ఏమిటి, ఆ మొక్క ఉపయోగం ఏమిటి, అది ఎక్కడ ఏ ప్రాంతంలో పెరుగుతుంది, ఎంత ఏరియాలో పెరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవచ్చు అనమాట. లోకల్ నేమ్, యూజ్, ఫ్రీక్వెన్సీ, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ప్లాంట్స్, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి హెర్బేరియం యూజ్ అవుతుంది అనమాట. హెర్బేరియం హెల్ప్ ఇన్ టీచింగ్ యాజ్ ద ప్లాంట్ కెన్ బి షోన్. అంటే మనం టీచింగ్ చేసేటప్పుడు కూడా మీకు తెలియలేనటువంటి మొక్కల్ని తీసుకొచ్చి ఆ హెర్బేరియం షీట్లో ఉన్నటువంటి మొక్కల్ని డిస్ప్లే చేసి బ్లాక్ బోర్డ్ మీద దాని సహాయంతో దాని యొక్క మొక్క గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. అంటే టీచింగ్ ఫీల్డ్లో కూడా యూజ్ అవుతుంది. ద వోచర్ స్పెసిమెన్స్ ప్రిజర్వ్ ఇన్ వేరియస్ హెర్బేరియా ప్రొవైడ్ an index of specimens on which studies on chemotaxonomy, palynology, anatomy have been undertaken. అంటే మనకి హెర్బేరియం అనేది ఓన్లీ మొక్క గురించి తెలుసుకోవడమే కాకుండా అందులో ఉండేటటువంటి కెమికల్ సంబంధించి, పరాగ రేణువులకు సంబంధించి, అలాగే అనాటమీ అంటే అంతర్నిర్మాణాల గురించి కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. ఇట్ ప్రొవైడ్స్ డేటా ఫర్ ఇథనో బొటానికల్ అండ్ ఫైటోజియోగ్రఫిక్ స్టడీస్. అంటే మన ట్రైబల్ పీపుల్స్ అంటాం కదా, వాళ్ళు యూజ్ చేసినటువంటి మొక్కల యొక్క డేటా తెలుసుకోవడానికి, అదేవిధంగా ఏ ప్రాంతంలో ఇవి విస్తరించి ఉన్నాయి, అంటే ఇండియా వైడ్గా డిఫరెంట్ రీజియన్స్ ఉంటాయి, టెంపరేట్ జోన్స్ లేదా ట్రోపికల్ జోన్స్, ఆల్ఫైన్ జోన్స్ అని, అంటే ఏ జోన్లో ఇవి ప్రజెంట్ అయ్యి ఉన్నాయనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఇట్ ప్రిజర్వ్స్ ద నేషనల్ ప్లాంట్ వెల్త్ అండ్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ టు ద పబ్లిక్ రిగార్డింగ్ ద ప్లాంట్స్. అంటే మనకి ఒక కంట్రీలో ఉన్నటువంటి ప్లాంట్స్ ఏంటి అనే విషయాన్ని అక్కడ ఉండే ప్రజలకు తెలుసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్, మోడర్న్ హెర్బేరియా ఆర్ యూటిలైజ్డ్ యాజ్ రిఫరెన్స్ సెంటర్స్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ బై బొటనిస్ట్ డ్యూయింగ్ రీసెర్చ్ వర్క్. అంటే ఇప్పుడు కొత్తగా చదువుకునే వాళ్ళు ఉంటారు కదా, రీసెర్చ్ చేసేటటువంటి పర్సన్స్, వాళ్ళకి ఈ హెర్బేరియం అనేది రిఫరెన్స్ కింద ఉపయోగపడుతుంది అన్నమాట వాళ్ళ స్టడీ పర్పస్కి. దిస్ ఈజ్ ద హెర్బేరియం అండ్ టైప్స్, రోల్ ఆఫ్ హెర్బేరియం. అలాగే టెక్నిక్ ఆఫ్ హెర్బేరియం అంటే ఈ హెర్బేరియంని ఎలా తయారు చేస్తారు, ఏమేమి అవసరం అవుతున్నాయి అనే విషయాన్ని గురించి. వాట్ ఈస్ ద టెక్నిక్ అన్నప్పుడు ద హెర్బేరియం టెక్నిక్ ఇంక్లూడ్ వేరియస్ స్టెప్స్.
అంటే ఒక హెర్బేరియం షీట్ని తయారు చేయాలంటే మనం ఎలాంటి స్టెప్స్ ఫాలో అప్ చేయాలి అనే విషయాన్ని గురించి నేర్చుకుందాం. ఫస్ట్ వన్, ఫీల్డ్ విజిట్. అంటే మొక్కలు కలెక్షన్ చేయాలి కదా, మనం చేయాలంటే ముందు ఫీల్డ్ విజిట్కి వెళ్ళాలి. అంటే క్షేత్ర పర్యటన అని చెప్పేసి చెప్తూ ఉంటాం అనమాట. అంటే ఒక ప్రాంతానికి వెళ్ళి మనం ఎక్కడైతే మొక్కలు కలెక్ట్ చేయాలనుకుంటున్నామో అక్కడికి వెళ్ళి జరిపేటటువంటి విజిటింగ్. కలెక్షన్, సేకరణ. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మొక్కల్ని కలెక్ట్ చేసుకుంటాం, సేకరిస్తాం, తీసుకుంటాం అనమాట. అబ్జర్వేషన్ అంటే పరిశీలన. అంటే ఆ మొక్కలు ఎలాంటి క్యారెక్టర్స్ కలిగి ఉన్నాయి, వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ప్లాంట్స్ అనేది అబ్జర్వ్ చేయాలి. తర్వాత ప్రెస్సింగ్ అండ్ డ్రైయింగ్. అంటే మొక్కని వెట్గా ఉంటుంది కదా, మరి దాన్ని ప్రెస్ చేసినప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా పోతుంది, అందువల్ల ఆటోమేటిక్గా డ్రై అవుతుంది. అది ఏ విధంగా చేయాలి. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్. అంటే అందులో ఉన్నటువంటి క్యారెక్టర్స్ని బేస్ చేసుకుని ఇది ఏ మొక్క ఏ కేటగిరీలో ఉండాలి అనే విషయాన్ని ఐడెంటిఫికేషన్ చేస్తాం. మౌంటింగ్ అంటే పేపర్ మీద షీట్ మీద స్టిక్ చేయడం. లేబులింగ్ అంటే దానికి సంబంధించిన ఆ మొక్కకు సంబంధించిన డేటా అంతా కూడా ఆ షీట్ మీద మనం మెన్షన్ చేయడం లేబులింగ్ అంటే. హ్యాండ్లింగ్ అంటే ఆ హెర్బేరియం షీట్ని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఇష్టం వచ్చినట్టుగా యూజ్ చేయడానికి వీలేదు. నెక్స్ట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద స్పెసిమెన్స్. అంటే మనం కలెక్ట్ చేసినటువంటి హెర్బేరియం డేటా అంతా కూడా ఒక చోట స్టోర్ చేస్తాం. ఈ 9 స్టెప్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ది హెర్బేరియం. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అన్నప్పుడు ఫీల్డ్ విజిట్ అన్నాం. అంటే మనం ఎక్కడైతే ప్లేస్లో నుంచి కలెక్ట్ చేయాలనుకుంటున్నాం ప్లాంట్స్ని, వీఆర్ గో టు దట్ రీజియన్. ద ఫీల్డ్ విజిట్ కుడ్ బి ఫార్ జనరల్ ఫ్లోరా బయోడైవర్సిటీ అసెస్మెంట్, స్పెషల్ గ్రూప్స్, లీస్ట్ నోన్, ట్యాగ్స్ ఆర్ అలైన్ స్పీసీస్ ఎక్సెట్రా. అంటే మనం ఏం కలెక్ట్ చేయాలనుకుంటున్నాము, అంటే ఏకి సంబంధించినటువంటి మొక్కలు కలెక్ట్ చేయాలనుకుంటున్నాం, లేదా అన్నోనా నోనా ఏదో ఒక క్లారిటీ ఉంటుంది కదా మనకి. అంటే మన జాతి తెలుసుకునే వరకు, జాతి ప్రజాతి లేకపోతే ఈ ఆర్డర్కి సంబంధించిన ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి ప్లాంట్ కలెక్షన్ చేయాలనుకుంటున్నామా, అవన్నీ మొత్తానికి ఒక ఐడియాతోటి ఫీల్డ్ విజిట్కి వెళ్ళాలన్నమాట. అంటే ఎక్కడైతే ఫ్లోరా ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతానికి. వన్ షుడ్ సెక్యూర్ ప్రాపర్ ఫండింగ్ ఫర్ ట్రావెల్. అంటే మనం ఫీల్డ్ విజిట్కి వెళ్ళాలంటే ఏమేమి పట్టుకుని వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఏంటి అవసరమైన ఏంటి అని చూద్దాం. వన్ షుడ్ సెక్యూర్ ప్రాపర్ ఫండింగ్ ఫర్ ట్రావెల్. అంటే వెళ్ళడానికి మనీ కావాలి కదా, దాని గురించి. క్యాంపింగ్ అంటే మనం అక్కడ ఉండాలి కదా, దానికి సంబంధించి. ఎక్విప్మెంట్, మనం అక్కడికి వెళ్ళింది ఎందుకు, కలెక్షన్ ఆఫ్ ద ప్లాంట్ కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా పట్టుకుని వెళ్ళాలి. మ్యాన్ పవర్, మనం ఆరోగ్యవంతంగా ఉండి వెళ్ళాలి. ఫీల్డ్ ఎక్విప్మెంట్ షుడ్ బి టేకెన్. వాట్ ఈస్ ద ఫీల్డ్ ఎక్విప్మెంట్స్ అన్నప్పుడు అన్ ఎగ్జిస్టివ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ టు బి క్యారీడ్ ఇన్. అంటే మనతో పాటు తీసుకెళ్ళవలసినటువంటి, మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఫీల్డ్ విజిట్కి మనతో పాటు ఇవి ఉండాలన్నమాట. ఫస్ట్ ఎంట్రీ పర్మిట్. అంటే కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ పార్క్లోకి వెళ్ళాలనుకున్నాం అనుకోండి, లేదా ఏదైనా బొటానికల్ గార్డెన్లోకి వెళ్ళాలి, అందులోకి మనకు పర్మిషన్ ఉండాలి, ఎంట్రీ పర్మిట్. జీపీఎస్ రిసీవర్ అంటే సిగ్నల్కి సంబంధించి. క్యాంపస్, కాంపాస్ అంటాం కదా, మనకి దిక్సూచి అని చెప్తూ ఉంటాం. ఆల్టిమీటర్, బైనాక్యులర్, కెమెరా. అంటే ఇవన్నీ కూడా మనకి వాటిని ప్లాంట్స్ని ఐడెంటిఫై చేయడానికి చూడడానికి అవసరమైనటువంటి వస్తువులు. ఫీల్డ్ నోట్బుక్ అంటే వాటికి సంబంధించిన సమాచారాన్ని రాసుకోవడానికి. ట్యాగ్స్ అంటే మనం తెచ్చినటువంటి ట్విగ్ అది ఏంటో గుర్తుపెట్టుకోవడం కోసం దాని మీద ఒక ట్యాగ్ యాడ్ చేస్తాం. హ్యాండ్ లెన్స్ అంటే ప్లాంట్ అబ్జర్వేషన్కి ఉపయోగించేటటువంటిది. లెన్స్ అంటే భూతద్దాలు లాంటివి. స్ట్రింగ్స్ దారాలు. షీట్స్ ఆఫ్ ఓల్డ్ న్యూస్ పేపర్స్ అంటే మనకి ఫోల్డ్ చేసి పెట్టాలి కదా, డ్రై అప్ చేయాలి కదా, అందుకోసం ఓల్డ్ న్యూస్ పేపర్స్ కావాలి. ఎన్వలప్స్ పెట్టుకోవడానికి, అంటే ప్లాంట్ కలెక్ట్ చేసినటువంటి పిక్స్ని పెట్టుకోవడానికి ఎన్వలప్స్ ఉండాలి. కలెక్టింగ్ బ్యాగ్స్, ఒక్కొక్క దానిలో ఒక ఎన్వలప్లో ఒక్కొక్క ప్లాంట్ పెడతాం, వాటన్నిటిని పెట్టుకోవడానికి బ్యాగ్స్ ఉండాలి. స్క్రూ క్యాప్ బాటిల్స్, అబ్జార్బెంట్ కాటన్ రోల్స్ అంటే మనం లిక్విడ్ ఫామ్లో పెట్టేటటువంటివి కూడా కొన్ని ఉంటాయి కదా కలెక్షన్స్, అందుకోసమని. ఫీల్డ్ ప్రెస్ అంటే మొక్కని పిగ్ని ప్రెస్ చేయాలి, అందులో ఉన్న వాటర్ అంతా పోయేలాగా. లేదా ఆల్కహాల్ ఆర్ ఫార్మాల్డిహైడ్ అంటే మనం ప్లాంట్ పిక్స్నే కాకుండా రూట్స్నో లేకపోతే ట్యూబర్స్నో ఇంకేమైనా బల్బ్స్ లాంటి వాటినో స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఇవి అవసరం అవుతాయి. డిగ్గర్ తవ్వడానికి కోసం. క్లిప్పర్స్ మనం క్లిప్స్ సెట్ చేసుకోవడానికి. పాకెట్ నైఫ్ కట్ చేసుకోవడానికి. నీడిల్ అండ్ థ్రెడ్ కుట్టడానికి. ఫస్ట్ ఎయిడ్ కిట్ మనకు అవసరాన్ని
ఏమైనా అనుకున్న సంఘటనలు జరిగితే ఉపయోగించుకోవడానికి, పెన్సిల్స్ నోట్ చేసుకోవడానికి, బ్లాటింగ్ పేపర్ అంటే కొన్ని ముట్టుకుంటే మనకి ఫ్లూయిడ్స్ ఉంటాయి, అంటే మ్యూకస్ లాగా లేకపోతే మిల్కీ లేటెక్స్ రావడం లాంటిది అలాంటివి ఉంటాయి కాబట్టి బ్లాటింగ్ పేపర్ని యూజ్ చేస్తాం. రోప్ తాడు ఎక్కడికైనా ఎత్తు పల్లాలు ఉంటే దిగడానికి ఎక్కడానికి ఉపయోగపడుతుంది. ఐడెంటిటీ ఇవన్నీ కూడా టార్చ్ అండ్ వాస్కులం ఇలాంటివన్నీ కూడా ఈ వస్తువులన్నీ పట్టుకుని వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట మన ప్లాంట్ కలెక్షన్కి వెళ్ళేటప్పుడు. అంటే ఫీల్డ్ విజిటింగ్కి వెళ్తాం కదా, అప్పుడు ఇవన్నీ అవసరం, తీసుకుని వెళ్ళాలి. తీసుకుని వెళ్ళాక సెకండ్ వన్ ఇస్ ద కలెక్షన్. అక్కడికి వెళ్ళాక చేయాల్సింది ఏంటి? సేకరణ, ప్లాంట్ సెలెక్షన్ చేసుకోవాలి, కలెక్షన్ చేసుకోవాలి. కలెక్ట్ ఓన్లీ హెల్దీ ఫ్రెష్ స్పెసిమెన్స్ అన్ఎఫెక్టెడ్ బై ఫంగై, ఇన్సెక్ట్స్ అండ్ అదర్ ఇన్ఫెస్టేషన్. అంటే ఎలాంటి అనారోగ్యం లేనటువంటి అంటే హెల్దీ ప్లాంట్స్ని, అంటే ఫ్రెష్ అంటే నీట్గా ఎలాంటి డిసీజ్ లేనటువంటి ప్లాంట్స్ని, ట్విగ్స్ని మనం కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇఫ్ ఇట్ ఈజ్ హెర్బేషియస్ టాక్సాన్, చిన్న చిన్న మొక్కలు అనుకోండి చెట్టు మొత్తాన్ని తీసుకుంటాం. అదే అండర్ గ్రౌండ్ పార్ట్స్ పెద్ద పెద్ద మొక్కలైనవి అనుకోండి, లేకపోతే దుంపలు ఉండేటటువంటివి అయితే దుంపలు అలాంటివి అండర్ గ్రౌండ్ పార్ట్స్. ట్విగ్స్ అంటే ట్విగ్స్ అంటే పెద్ద పెద్ద వృక్షాలు అయితే వాటి నుంచి ట్విగ్స్ కలెక్ట్ చేస్తాం. ఫ్లవర్స్, ఫ్రూట్స్ కెన్ ఆల్సో బి కలెక్టెడ్, అంటే ఇవి ఏవైనా తీసుకోవచ్చు. పెద్ద పెద్దగా ఉండేటటువంటి ప్లాంట్ నుంచి ట్విగ్స్ని, చిన్న మొక్కలైతే పూర్తి హోల్ ప్లాంట్ని తీసుకుంటాం, లేకపోతే ఇంకేమన్నా అండర్ గ్రౌండ్ పార్ట్స్ లాంటివి ఉంటాయి, అవి ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇలాంటివి ఏవైనా సరే కలెక్ట్ చేయొచ్చు. The specimen should represent phyllotaxy, dimorphism, aerial roots, special features. If the target is a parasite part of the host to be collected, అంటే ఒకవేళ మనం తెచ్చుకునేటటువంటివి పారాసైట్స్ అయినాయి అనుకోండి, అంటే పరాన్నజీవులు అంటే పరాన్న మొక్కలు అయితే వాటిని హోస్ట్తో సహా వాటి యొక్క అతిథేయితో సహా తీసుకురావాలన్నమాట. ఆల్గే టు బి కలెక్టెడ్ ఫ్రమ్ ఇంటర్టైడల్ జోన్, అంటే సముద్రాల నుంచి కానీ లేదా రివర్స్లో నుంచి కలెక్ట్ చేసేటప్పుడు మనం ఈ ఆల్గేని కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. బీచ్లో నుంచి వాటిలో నుంచి డ్రెడ్జింగ్ ఆర్ కలెక్షన్ బీ పుట్ ఇన్ సెలోఫెన్ ప్లాస్టిక్ బ్యాగ్స్, అంటే అవి చిన్న చిన్న మొక్కలు కాబట్టి వాటిని చాలా కేర్ఫుల్గా ప్లాస్టిక్ బ్యాగ్స్లో క్యారీ చేయాల్సి ఉంటుంది. అవసరం అనుకుంటే ఫోటోగ్రాఫ్స్ హ్యావ్ బీన్ టేకెన్ వేర్ ఎవర్ నెససరీ. వాస్కులం బి యూజ్డ్ ఫర్ కీపింగ్ ద కలెక్షన్ ఇమీడియట్లీ, అంటే అవి పాడైపోకుండా ఉండడం కోసం వాటిని యూజ్ చేస్తాం. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ వాస్కులం పాలిథిన్ బ్యాగ్స్ కెన్ బి యూజ్డ్, ఒకవేళ మన దగ్గర వాస్కులం లేకపోతే పాలిథిన్ బ్యాగ్స్ లోపల వాటిని వేసి ఫ్రెష్గా ఉండేలా చూసుకోవాలన్నమాట. థర్డ్ వన్ ఇస్ ద, అంటే ఇప్పుడు కలెక్ట్ చేసుకొచ్చాం మనం మొక్కల్ని కలెక్ట్ చేసుకొచ్చాం టిక్స్ని. నెక్స్ట్ అబ్జర్వేషన్. వాట్ The details of the collected specimens should be observed and recorded in the field notebook. అంటే మనం అక్కడ కలెక్ట్ చేసేటప్పుడు వాటికి సంబంధించిన డేటాని నోట్ చేస్తాం కదా, అంటే రూట్ సిస్టమ్ మనం అక్కడ కలెక్ట్ చేసింది ఏంటి, ఏ లక్షణాలు ఉన్న వాటిని కలెక్ట్ చేసుకొచ్చాము అనే వాటిని అంతా కూడా ఫీల్డ్ నోట్బుక్లో నోట్ చేయాల్సి ఉంటుంది. విచ్ ఆర్ స్పెషల్లీ డిజిగ్నేటెడ్ ఫర్ ద పర్పస్. ద డీటెయిల్స్ టు బీ ఎంటర్డ్ ఇన్ ద ఫీల్డ్ నోట్బుక్ ఆర్, అంటే మన ఫీల్డ్ నోట్బుక్లో రాయాల్సింది ఏంటంటే డేట్, అంటే మనం ఏ రోజు ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళామో అక్కడ ఏ కలెక్షన్స్ చేసాము, అంటే ప్లేస్ ఆఫ్ ద కలెక్షన్, మనం తెచ్చినటువంటి మొక్క ఏ ప్రాంతంలోంచి తీసుకొచ్చాము, ఆటిట్యూడ్ అంటే అక్కడ ఉండేటటువంటి వాతావరణ పరిస్థితులకు సంబంధించి, హ్యాబిట్ ఆవాసం ఏంటి, వెజిటేషన్ ఎలాంటి వెజిటేషన్, టెంపరేట్ జోన్ ఆఫ్ ట్రోపికల్ లేకపోతే సంథింగ్, ఇంకా సాయిల్ యొక్క కండిషన్ ఏంటనేది, అసోసియేటెడ్ ప్లాంట్స్ ఇంకా వాటితో కలిసి ఇంకేమైనా మొక్కలు పెరుగుతూ ఉన్నాయా, డిస్ట్రిబ్యూషన్ అంటే ఎంత దూరం వరకు అది ఏ ప్రాంతంలో డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంది, వాట్ ఈస్ ద యూజెస్, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద ప్లాంట్, హైట్ ఆఫ్ ద ప్లాంట్, నేమ్ ఆఫ్ ద ప్లాంట్, ఫ్యామిలీ, అంటే ఇవన్నీ కూడా మనం ఫీల్డ్ నోట్బుక్లో నోట్ చేసుకోవాలన్నమాట. స్లిప్స్ విత్ ద ఫీల్డ్ నెంబర్స్ షుడ్ బి టైడ్ టు ద కలెక్టెడ్ స్పెసిమెన్స్, అంటే ఇదే క్యారెక్టర్స్ మనకు ఉన్నాయనుకుంటున్నామో అవన్నీ కూడా ట్యాగ్స్ అంటే స్లిప్లాగా రాసి వాటిని ఆ ప్లాంట్కి సంబంధించిన దానిలో వేస్తామన్నమాట. ఇట్ షుడ్ బి ప్రాపర్లీ ఐడెంటిఫైడ్ ఇన్ ద ల్యాబొరేటరీ, అంటే మళ్ళీ మన క్యారీ బ్యాగ్లో వేసుకున్నాం కాబట్టి మొక్కని ప్లస్ ఈ స్లిప్పులన్నీ కూడా అందులో వేస్తాం కాబట్టి మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ ల్యాబ్లో ఈ కలెక్షన్ని మనం ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రెస్సింగ్ అండ్ డ్రైయింగ్. అబ్జర్వ్ చేసాం, ట్యాగ్స్ వేసుకున్నాం, మొక్కల్ని తీసుకొచ్చాం కదా వాటిని డ్రై అప్ చేయాలి. అలాగా ద కలెక్టెడ్ స్పెసిమెన్స్ ఆర్ ప్రెస్డ్ ఇన్ ఏ ప్లాంట్ ప్రెస్,
అంటే ప్లాంట్ని ప్రెస్ చేయడానికి ప్రత్యేకించి ఒక ఇది ఉంటుంది ఇన్స్ట్రుమెంట్, దాని సహాయంతో, లేకపోతే విచ్ కన్సిస్ట్ ఆఫ్ వుడెన్ ఫ్రేమ్, బ్లాటర్ పేపర్ అండ్ ఫోల్డెడ్ న్యూస్ పేపర్. ఫస్ట్ వాటిని వుడెన్ ఫ్రేమ్లో లేకపోతే పేపర్ మీద లేకపోతే న్యూస్ పేపర్స్లోనూ ఫోల్డ్ చేయాలి. అంటే డైరెక్ట్గా ప్రెషర్లో పెట్టేయకుండా ఫస్ట్ దాని మీద ఏదో ఒకటి కవరింగ్ ఉండాలి. ఆ తర్వాత దాన్ని ప్రెస్ చేస్తాం. ఇట్ ఈస్ టైట్నెడ్ యూజింగ్ స్ట్రాప్స్ విత్ ద buckles or bolts with wing nuts. The specimen should be pressed flat. Before pressing, the specimen should be poisoned by dipping them in an enamel tray containing mercury chloride in ethyl alcohol or formalin with the help of forceps. అంటే మనం ప్రెస్ చేసే మొక్కలన్నీ కూడా పాయిజనస్ అయితే, అంటే పాయిజన్లెస్ అయితే పర్వాలేదు. ఒకవేళ పాయిజన్తో కూడుకున్నటువంటి మొక్కలు అనుకోండి, అలాంటి వాటిని మెర్క్యూరీ క్లోరైడ్తో ట్రీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే మెర్క్యూరీ క్లోరైడ్లో డిప్ చేయాలి, లేకపోతే ఇథైల్ ఆల్కహాల్లో, లేకపోతే ఫార్మలిన్లో, అంటే ఇలాగా ఏదో ఒక దానిలో డిప్ చేస్తే అప్పుడు తర్వాత ప్రెస్సింగ్కి యూజ్ చేయాలి. అంటే డిప్ చేసేటప్పుడు మన చేతితో హ్యాండిల్ చేయకుండా ఫోర్చెప్స్ని యూజ్ చేసి హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. Care should be taken dealing with the mercury chloride treatment. In case of the fused petals, the corolla may be split open. The pressing not only flatten the specimen but also dries, and particularly for the latter. The blotters have to be changed almost every week. అంటే మనం ప్రెస్ చేసేటప్పుడు ఫ్లవర్స్ ముడుచుకుని పోయి ఉన్నాయనుకోండి, వాటిని పూర్తిగా ఓపెన్ చేయాలి, పెటల్స్ని పూర్తిగా ఓపెన్ చేయాలి, ఆకర్షణ పత్రాలను ఓపెన్ చేసి అన్నీ కనిపించేలాగా, అంటే అందులో ఉండేటటువంటి స్టైలు లేకపోతే స్టామెంట్స్ అన్నీ క్లియర్గా కనిపించేలాగా ఓపెన్ చేసి పెట్టుకుని అప్పుడు ప్రెస్ చేయాలి. అప్పుడే అందులో ఉన్న భాగాలన్నీ మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ అది ప్రెస్ చేసినప్పుడు ఆ న్యూస్ పేపర్లో పెట్టి ప్రెస్ చేస్తాం కదండి, అందులో ఉంచేసామనుకోండి పాడైపోతుంది. అందువల్ల వీక్లీ వన్స్ దాన్ని మారుస్తూ ఉండాలన్నమాట. అప్పుడు ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా ప్లాంట్ సేఫ్గా ఉంటుంది. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్. Identification is the determination of a taxon whether or not it is similar to the one which has been recorded earlier. The botanical literature in this regard refers to flora or monographs based on the description of the taxa and keys. The plants can be identified easily. The identification has a close nexus with the nomenclature, and the farmer imperceptibly leads to the name of the unknown. Herbarium is the another source of identification. అంటే మనం ఇప్పుడు మొక్క తీసుకొచ్చాము, దాని క్యారెక్టర్స్ కూడా గుర్తించాము. అంటే ఆ క్యారెక్టర్స్ని బట్టి ఆ లక్షణాలు అనేటటువంటి ముందుగా ఉన్నటువంటి హెర్బేరియం షీట్లోనో లేకపోతే మనకు ఉన్నటువంటి బొటానికల్ లిటరేచర్లోనో ఉండే విషయాలతోటి కంపేర్ చేస్తాం. కంపేర్ చేసినప్పుడు వాటితో రిలేటెడ్గా ఉందనుకోండి, దానికి సంబంధించినటువంటి ఫ్యామిలీలోనో ఆర్డర్లోనో దాన్ని ఉంచుతాం. లేదా వేరేగా, అంటే దానికి డిఫర్స్ ఫ్రమ్ ద క్యారెక్టర్స్ ఫ్రమ్ ద బిఫోర్ ప్లాంట్స్, దాని ముందు ఉన్నటువంటి మొక్కలతోటి కొంచెం వేరియేషన్ కనిపించింది అనుకో, దాన్ని కొత్త మొక్కగా గుర్తుంచుకుంటాం అన్నమాట. ఈ పని చేయడానికి మనకి హెర్బేరియం అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. హెర్బేరియం ఉపయోగపడుతుంది, బొటానికల్ లిటరేచర్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ విధంగా దానికి ఒకవేళ అన్నోన్ ప్లాంట్ అనుకోండి, అంటే కొత్తగా వచ్చినటువంటి మొక్క అనుకోండి, దానికి బేస్డ్ ఆన్ ద నామినిక్లేచర్ వీ కెన్ పుట్ ద న్యూ నేమ్. అప్పుడు దాన్ని ఏ ఆర్డర్లో పెట్టాలి, ఏ ఫ్యామిలీలో పెట్టాలి అనేది నెక్స్ట్ సెట్ చేస్తాను అనమాట. దిస్ ఈజ్ ద ఐడెంటిఫికేషన్. నెక్స్ట్ మౌంటింగ్. ఇప్పుడు మనం ఆ తెచ్చినటువంటి ట్విగ్ని డ్రై చేసేసాము. డ్రై చేసిన దాన్ని మరి మౌంట్ చేయాలి కదా షీట్ మీద, హెర్బేరియం షీట్ మీద. ద మౌంటింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఎఫిక్సింగ్ ఏ ప్రెస్డ్ అండ్ డ్రైడ్ స్పెసిమెన్ ఆన్ షీట్ ఆఫ్ హెవీ పేపర్. It provides physical support to the specimens to be handled and stored with minimum damage. అంటే ఎలాంటి డ్యామేజ్ జరగకుండా దానికి మనం జాగ్రత్తగా దాన్ని మౌంట్ చేయాల్సి ఉంటుందన్నమాట షీట్ మీద. యూజింగ్ ఏ కాంబినేషన్ ఆఫ్ గ్లూ ఆర్ స్ట్రిప్స్ ఆఫ్ గమ్ టేప్. అంటే మనం అతికించేటప్పుడు డైరెక్ట్ గమ్ముతో అతికించవచ్చు, లేదా టేప్ను ఉపయోగించవచ్చు. ఇంకా అంటే దాని అవసరాన్ని బట్టి మనం వాడాల్సి ఉంటుంది. ద స్పెసిమెన్ షుడ్ బి ఎఫిక్స్డ్ ఆఫ్టర్ నీట్లీ అరేంజింగ్ ఇట్. ద స్పెసిమెన్ మే బి ష్యూడ్.
అంటే మనం అతికించేటప్పుడు వాటి యొక్క లీవ్స్ కానీ ఫ్లోరల్ పార్ట్స్ కానీ దానిలో ఉండే భాగాలన్నీ క్లియర్గా కనిపించేలాగా స్టిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ద మౌంటింగ్ ఈజ్ ద నెక్స్ట్ లేబులింగ్. Mounting of the specimen is followed by pasting of a label with the details like scientific name, family name, location, habitat, notes, collector's name, collection number, date of collection, local name, and use at the bottom right-handed corner. అంటే మన షీట్ యొక్క కార్నర్ ఉంటుంది కదా, అది కూడా రైట్ కార్నర్ లోపల, బాటమ్ యొక్క రైట్ కార్నర్ లోపల మనం నోట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అంటే ఏమేమి నోట్ చేస్తాం? మొక్క పెక్క సాధారణ నామం ఏంటి, శాస్త్రీయ నామం ఏమిటి, దాని కుటుంబం పేరేంటి, అది ఏ ప్రాంతంలో ఉంది, దాన్ని ఎవరు కలెక్ట్ చేశారు, ఏ డేట్ని కలెక్ట్ చేశారు, ఎన్ని ప్లాంట్స్ కలెక్ట్ చేసుకొచ్చారు, వాట్ ఈస్ ద యూజ్, దాని ఉపయోగం ఏమిటి, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన డేటా అంతా కూడా లేబుల్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ హ్యాండ్లింగ్. The herbarium sheets should be handled carefully using both the hands. రెండు చేతులను ఉపయోగించి హెర్బేరియం షీట్ జాగ్రత్తగా పట్టుకోవాలి. They should not be picked up by a corner or one hand. They should not be bent or folded. అంటే షీట్ని ఎప్పుడు కూడా ఫోల్డ్ చేయకూడదు, మడత పెట్టకూడదు, లేదా ఒక కార్నర్లో పట్టుకుని హ్యాంగ్ చేయకూడదు. అలాంటప్పుడు ఏమిటంటే దాని మీద ఉన్న పార్టికల్స్ అన్ని రాలి పడిపోతాయి. కాబట్టి కేర్ విత్ ద both hands. Next, organization. The herbarium sheets are stacked in groups by species to which they belong and placed into a large lightweight folder called species cover. అంటే మనం తీసుకొచ్చినటువంటి హెర్బేరియం షీట్ ఉంది కదా, మనం ఎక్కడైతే స్టోర్ చేస్తున్నామో ఆ స్టోర్ చేసేటటువంటి భాగం లోపల స్పీసీస్కి సంబంధించి అంటే జాతులకు సంబంధించినటువంటి ఒక ర్యాక్ ఉంటుంది, దానిలో ఇది పెట్టాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తామంటే అంటే ఫస్ట్ స్పీసీస్ ర్యాక్లో పెడతాం, తర్వాత గ్రూప్స్ ఆఫ్ స్పీసీస్ ఫోల్డర్స్ ఆర్ దెన్ ప్లేస్డ్ టుగెదర్ ఇంటూ ఏ లార్జ్ అండ్ హెవియర్ ఫోల్డర్ కాల్డ్ జీనస్ కవర్. అంటే రకరకాల స్పీసీస్లు అన్నీ కలిపి ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కలిపి ఒక జీనస్కి సంబంధించినటువంటి అంటే ఏ జీనస్ కిందకు వస్తాయో ఆ జీనస్ ర్యాక్లో ఈ స్పీసీస్కి సంబంధించిన అన్నిటిని కలిపి అందులోకి మళ్ళీ ఆ జీనస్ ర్యాక్లోకి సెట్ అయ్యేలా పెట్టాలన్నమాట. నెక్స్ట్ ఆ జీనస్ ఫోల్డర్ ఆర్ దెన్ సోర్టెడ్ బై టాక్సానమిక్ ఫ్యామిలీ అకార్డింగ్ టు ద స్టాండర్డ్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. అంటే మనకి తీసుకున్నటువంటి స్పీసీస్ జీనస్ ఆ మొక్కల్ని ఏ ఫ్యామిలీలో ఇంక్లూడ్ చేశారు ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ర్యాక్లోకి చేరేలా చూడాలన్నమాట. సెలెక్టెడ్ ఫర్ ద యూజ్ ఆఫ్ ద హెర్బేరియం అండ్ ప్లేస్డ్ ఇంటూ ఏ పిజియాన్ హోల్స్ ఇన్ హెర్బేరియం క్యాబినెట్స్ స్పెషల్లీ designated for the purpose protection of the mounted specimens from the attack of pests is done by ఫ్యూమిగేషన్స్. అంటే మనం పెట్టేటటువంటి హెర్బేరియం షీట్స్ అన్నీ కూడా ఎలాగంటే మనకి పావురాలు ఉంటాయి కదా, పావురాలు పెట్టుకున్నప్పుడు గూళ్ళు ఉంటాయి చూసారా, ఒకదాని మీద ఒకటి ర్యాక్స్ లాగా, అలాగే ర్యాక్స్ లాగా ఉంటాయి. మన ఇంట్లో సెల్ఫ్లు అయినా ఉంటాయి ర్యాక్స్ లాగా. అందులో స్పీసీస్ ర్యాక్ ఏది అంటే జీనస్లోకి వచ్చేటటువంటి ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తాను మీకు. మనకి హైబిస్కస్ అని చెప్పేసి ఉంటుంది, హైబిస్కస్ మైక్రాంతస్ అని ఉంది, హైబిస్కస్ రోజా సైనెన్సెస్ అని ఉంది. ఇప్పుడు హైబిస్కస్ అనేది జీనస్, రోజా సైనెన్స్ అనేది స్పీసీస్. ఆ స్పీసీస్కి సంబంధించినటువంటి రోజా సైనెన్స్ స్పీసీస్ అన్ని ఒక ర్యాక్లో పెడతాం. పెట్టి ఈ హైబిస్కస్ అనేటటువంటిది జీనస్, అంటే హైబిస్కస్ అనేటటువంటిది ఒక జీనస్సు, రోజా సైనెన్సిస్ అనేది ఒక జాతి. ఆ జాతికి సంబంధించినవి అన్నీ ఒక ర్యాక్లో పెడతాము. ఆ ర్యాక్ అనేది హైబిస్కస్ జీనస్ ర్యాక్లో ఇంక్లూడ్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇవన్నీ కలిపి ఫ్యామిలీ వచ్చి మాల్వేసీ ఫ్యామిలీ, అంటే హైబిస్కస్ జీనస్ అనేది మాల్వేసీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ర్యాక్లో ఇంక్లూడ్ అయి ఉండాలి. అంటే ఒక బాక్స్లో ఇంకో బాక్స్, ఒక బాక్స్లో ఇంకో బాక్స్ పెడతాం కదా, ఆ టైప్లో అనమాట. స్పీసీస్ బాక్స్నేమో జీనస్ బాక్స్లో పెడతాం, జీనస్ బాక్స్ని తీసుకొచ్చేమో ఫ్యామిలీ బాక్స్లో పెడతాం. అలాగే ఒక దానిలో ఒకటి ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి ఆ ఫ్యామిలీకి సంబంధించిందనే విషయం మనకు అర్థమవుతుంది. ఇవన్నీ పాడైపోకుండా ఉండడం కోసం మనం ఫంగిసైడ్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట.
అంటే మరి ప్లాంట్స్ కదా, ఆ కలెక్షన్ అంతా పాడైపోకుండా ఫ్యూమిగేషన్ అనేటటువంటి ప్రాసెస్ని చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే పెస్ట్స్ అనేవి రాకుండా ఉండాలంటే అక్కడ మనం ఫంగిసైడ్స్ని కానీ యూస్ చేసి క్లీనప్ చేస్తూ ఉండాలి. లేకపోతే మన హెర్బేరియం కలెక్షన్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. దిస్ ఈజ్ ద హెర్బేరియం ప్రిపరేషన్ టెక్నిక్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి మీకు ఇంకొక టాపిక్ చెప్పబోతున్నాను. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వరకు డ్రైడ్ ప్లాంట్ స్పెసిమెన్స్ సంబంధించినటువంటి టాపిక్ చెప్పాను, హెర్బేరియం అని. ఇప్పుడు లివింగ్ కండిషన్లో ఉన్నటువంటి ప్లాంట్ కలెక్షన్కి సంబంధించి చెప్తున్నాను. బొటానికల్ గార్డెన్స్ అంటే దే ఆర్ ద ఇన్స్టిట్యూషన్స్ దట్ మెయింటైన్ ద లివింగ్ ప్లాంట్ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ of plants, including the ornamental and cultivated, wild, medicinal and economic importance of various geographical regions of special interest. అంటే ఒక్కొక్కరు వాళ్ళ ఇంట్రెస్ట్కి సంబంధించినట్టుగా, అంటే కొంతమందికి మెడిసినల్ ప్లాంట్స్ని పెంచడం ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి కల్టివేటెడ్ ప్లాంట్స్ పెంచడం ఇష్టం ఉంటుంది. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా. అది ఇక్కడ ఏంటి, ప్లాంట్ కలెక్షన్ అనేది లివింగ్ ఇన్ కండిషన్లో ఉంటుంది. ఇందాక హెర్బేరియంలో అయితే దట్ ఈస్ ద డ్రై కండిషన్లో ఉండేది హెర్బేరియము కలెక్షన్. అయితే బొటానికల్ గార్డెన్స్ అనేవి లివింగ్ ఇన్ కండిషన్లో ఉండేటువంటి ప్లాంట్ కలెక్షన్ కింద చెప్పొచ్చు. Botanical gardens are important places of systematic study and research on flora of the region. These are the places of economic importance. అంటే ఆర్థికపరంగా ఉపయోగపడేటటువంటి అన్నమాట. అంటే ఒక క్లాసిఫికేషన్ ఆధారంగా వాటిని మనం పెంచుతూ ఉంటాం. A big botanical garden possesses plant species from several corners of the world. ప్రపంచంలో ఉండేటటువంటి నలుమూలల్లో ఉండేటటువంటి మొక్కల్ని కూడా మనం బొటానికల్ గార్డెన్లో పెంచుతూ ఉంటాం అన్నమాట, సిస్టమేటిక్ క్లాసిఫికేషన్ ఉపయోగించి. ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ గ్రీన్ హౌసెస్, హరిత గృహాలు అంటాం. అంటే ఈ బొటానికల్ ఉద్యానవనాలు అంటాం. బొటానికల్ గార్డెన్స్ అంటే ఉద్యానవనాలు. ఆ ఉద్యానవనాల్లో ఈ హరిత గృహాలు అనేవి కూడా ఉంటాయి. ఏ లైబ్రరీ, మొక్కలకు సంబంధించినటువంటి లైబ్రరీ. హెర్బేరియం మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ క్లాస్లో. హెర్బేరియం అంటే ఒక్కొక్క బొటానికల్ గార్డెన్లో దానికి సంబంధించినటువంటి డ్రైడ్ ప్లాంట్స్ స్పెసిమెన్స్ అనేవి కూడా ఉంటాయి. రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అంటే అక్కడ పెంచేటటువంటి మొక్కల మీద రీసెర్చ్ చేయడానికి వీలుగా ల్యాబొరేటరీస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్స్ అంటే పిక్స్, ఏ ప్లాంట్కి సంబంధించినటువంటి పిక్స్ ఆ ప్లాంట్కి తీసి ఉంటాయి. పెయింటింగ్ రూపంలోపన, ఇలిస్ట్రేషన్స్, రీప్రింట్స్, నోట్బుక్స్ అండ్ స్పెసిమెన్స్ ఆఫ్ సెవరల్ టైప్స్. అంటే అక్కడ ఉండవలసినటువంటి మెటీరియల్ అంటే ఆ మొక్కకు సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఏదో ఒక రూపం లోపల మనకు దొరుకుతూ ఉంటుందన్నమాట అక్కడ. ఇట్ ఈస్ దేర్ఫోర్ నాట్ మియర్లీ ఏ గార్డెన్ బట్ ఏ బొటానికల్ ఇన్స్టిట్యూషన్. అంటే మనం మొక్కలు పెంచేటటువంటి ఒక భాగంగా కాకుండా ఆ మొక్కకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ మనకు లభిస్తుంది. కాబట్టి దట్ ఈస్ కాల్డ్ బొటానికల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ టైం ల్యూకా గిని వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు ఎస్టాబ్లిష్ ఏ బొటానికల్ గార్డెన్ ఆన్ సైంటిఫిక్ లైన్స్ ఎట్ పిసా ఇన్ ఇటలీ. మొట్టమొదటిసారిగా ల్యూకా గిని అనే అతను ఈ బొటానికల్ గార్డెన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఎక్కడ అంటే పీసా అనేటటువంటి ప్రాంతం లోపల, ఇటలీలో. నెక్స్ట్ హ్యాండర్సన్ డాక్యుమెంట్ 300 ఆఫ్ దెమ్ ఇన్ ద ఇంటర్నేషనల్ డిక్షనరీ ఆఫ్ బొటానికల్ గార్డెన్స్. అంటే ఇతను 300 ప్లాంట్ కలెక్షన్స్ చేయడం జరిగిందిలేండి అందుకోసమని. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్స్ అంటే ఈ బొటానికల్ గార్డెన్ యొక్క లక్ష్యాలు ఏంటి, అసలు లక్ష్యం అంటే ఏంటి, అంటే ఎందుకోసం ఈ బొటానికల్ గార్డెన్స్ అనేవి మనకి. ద ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ నోన్ ఆబ్జెక్ట్ ఈజ్ ద రిక్రియేషన్. తిరిగి ఉత్పత్తి చేయడం అంటే కొత్తదనాన్ని క్రియేట్ చేయడం. ఎగ్జిబిషన్స్ అంటే ప్లాంట్స్, డిఫరెంట్ ప్లాంట్ కలెక్షన్ ఉంటుంది కదా, ప్లాంట్ ఎగ్జిబిషన్స్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. ప్లాంట్ సేల్స్ అక్కడ పెరిగేటటువంటి మొక్కల్ని అమ్ముతూ ఉంటారు. అంటే కొంతమంది మొక్కల ప్రియులు ఉంటారు కదా వాళ్ళకి సంబంధించి. నెక్స్ట్ పిక్నిక్స్ అంటే మనం విజిటింగ్కి వెళ్తూ ఉంటాం కదా చూడడానికి, పిక్నిక్ స్పాట్స్ లాగా ఉపయోగపడతాయి. అండర్ ద ట్రీస్ అంటే మన కార్తీక మాసం వచ్చేటప్పుడు మనం వెళ్తూ ఉంటాం చూసారా, ఆ విధంగా అనమాట. అండ్ రిలాక్సింగ్ ఇన్ ఏ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అంటే ప్రకృతి ఒడిలో మనం సేద తీరడము అనే అర్థం వస్తుంది. ఆర్ సమ్ ఆఫ్ ద
possibilities that botanical gardens offer both residents and tourists. అంటే అక్కడ ఉండడానికి ఉపయోగపడుతుంది, జస్ట్ చూసి వెళ్ళిపోవడానికి కూడా ఉపయోగపడేలాగా అంటే బొటానికల్ గార్డెన్స్ అనేవి ఆ విధంగా ఉంటాయన్నమాట. ద సెకండ్ అంటే జనాలకి ఆహ్లాదాన్ని పంచడానికి ఉపయోగపడుతున్నాయి ఫస్ట్ది. సెకండ్ది వచ్చి ద సెకండ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఇస్ ద ఎడ్యుకేషన్, విద్యాపరమైనటువంటి. దిస్ ఇంక్లూడ్స్ సమ్మర్ క్యాంప్స్ అంటే మిగిలిన రిమైనింగ్ టైమ్స్లో అందరూ కూడా చదువు మీద ధ్యాసతో ఉంటారు, అందువల్ల సమ్మర్ క్యాంప్స్ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని ఆస్వాదించవచ్చు. అట్ ది సేమ్ టైం సమ్ ఆఫ్ ఈజ్ లెర్నింగ్ ఫ్రమ్ దెమ్. స్కూల్ గ్రూప్ టూర్స్, interpretation classes and seminars, publications and other ways of sharing information between botanical gardens and horticulture and botany professionals. అంటే మొక్కల మీద రీసెర్చ్ చేసేటటువంటి పర్సన్స్ కానీ, మొక్కలు పెంచేటటువంటి ప్రియులైనటువంటి కానీ, లేదా మొక్కలను ఉత్పత్తి చేసేటటువంటి సంస్థలు కానీ ఎడ్యుకేషన్ పరంగా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి బొటానికల్ గార్డెన్స్ అనేవి. నెక్స్ట్, గార్డెన్స్ హ్యావ్ ఏ సైంటిఫిక్ ఆబ్జెక్ట్. Gardens have always studied botany, taxonomy and systematics. Conservation and study of local plants should also be emphasized. అంటే బొటానికల్ గార్డెన్స్ని సైంటిఫిక్ ఆబ్జెక్ట్ కింద చెప్పడం జరుగుతుంది. అంటే బొటానికల్ గార్డెన్స్ అనేవి ఎప్పుడూ కూడా బాటనీ చదువుకోవడానికి, టాక్సానమీ అంటే వర్గీకరణ శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక శాస్త్రం కదా మనకి, అది దానికి సంబంధించి క్లాసిఫికేషన్స్ సంబంధించి అందులో ఉండేటువంటి మొక్కల్ని ఏ విధంగా కాపాడుకోవాలి, కన్జర్వేషన్ అనే విధానాల గురించి తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడుతుందన్నమాట. ఇది మనకు ఉన్నటువంటి ఆ మొక్కల్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తాం. దిస్ ఇస్ ద సైంటిఫిక్ ఆబ్జెక్ట్. అంటే ఈ 3 ఆబ్జెక్ట్స్ అనేది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ బొటానికల్ గార్డెన్స్. అంటే ఈ బొటానికల్ గార్డెన్స్ ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి. ఫస్ట్, ది టాక్సానమిక్ స్టడీస్. బొటానికల్ గార్డెన్స్ ప్రొవైడ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఆన్ వేరియస్ ప్లాంట్స్, local flora, bonsai, rare plants, etc. They act as the outdoor laboratories for students and researchers. అంటే మనం ఎప్పుడు కూడా కాలేజీలో ఉండి చదువుకోవడమే జరుగుతుంది. ఎప్పుడైతే ఇలాంటి విజిటింగ్స్ వెళ్తామో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి డేటా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి నాలెడ్జ్ని కూడా వీఆర్ అండర్ ద లెర్నింగ్, ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదరింగ్ జరుగుతుంది. అంటే మన రీసెర్చ్ పర్పస్కి ఫీల్డ్ అంటే మనం ఎప్పుడు క్లాస్ రూమ్లో పుస్తకాలతో కాకుండా అక్కడ ఫీల్డ్ వర్క్లో నేర్చుకోవడం జరుగుతుంది అన్నమాట. అందువల్ల టాక్సానమిక్ స్టడీస్ అని చెప్పాలి. బొటానికల్ రీసెర్చ్. బొటానికల్ గార్డెన్స్ సప్లై వైడ్ రేంజ్ ఆఫ్ ప్లాంట్ స్పీసీస్, సీడ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఫర్ బొటానికల్ రీసెర్చ్. అంటే రీసెర్చ్ పర్పస్ మీద ఉపయోగించుకుంటారనమాట. అంటే అక్కడ పెరిగేటటువంటి మొక్కల మీద రీసెర్చ్ చేయడానికి పరిశోధనలు చేసి కొత్త మొక్కల్ని క్రియేట్ చేయొచ్చు, లేదా అందులో ఉన్నటువంటి జెనెటికల్ కాన్స్టిట్యూషన్ ఏంటనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఎడ్యుకేషన్. దే సప్లై ఫెసిలిటీస్ ఫర్ కోర్సెస్ ఇన్ లోకల్ ఫ్లోరా, హార్టికల్చర్, హైబ్రిడైజేషన్, ప్లాంట్ ప్రొపగేషన్, ఎక్సెట్రా. Their educational programs include workshops, training sessions for teachers, students, etc. అంటే ఇక్కడ మనకి స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం అంటే సమ్ ఆఫ్ కోర్సెస్ని ఆఫర్ చేస్తూ ఉంటాయి. అంటే హార్టికల్చర్ అంటే మొక్కల్ని వితిన్ షార్ట్ టైంలో మనం ఎక్కువ సంఖ్యలో ఎలా పెంచాలి, హైబ్రిడైజేషన్, జెనెటికల్ కాన్స్టిట్యూషన్ అంటే మనకి ఒకే రకమైనటువంటి మొక్కలు కాకుండా రకరకాల కలర్స్లో ఉండేటటువంటి ఫ్లవర్స్ ప్రొడక్షన్ ఏ విధంగా చేయాలి, లోకల్ వాటితోటి ఎలా ప్రాపగేట్ చేయాలి, అంటే అంటే అంటు కట్టడాలు ఇవి అంటూ ఉంటాం కదా, అంటు తొక్కడం అని చెప్పేసి అలాంటివి అన్నమాట ప్రాపగేషన్స్. వీటి గురించి మనం నేర్చుకోవచ్చు అనమాట. అది ఏ విధంగా అంటే వర్క్షాప్స్ ద్వారా, ట్రైనింగ్ సెషన్స్ ద్వారా. నెక్స్ట్, కన్జర్వేషన్. బొటానికల్ గార్డెన్స్ కన్జర్వ్ అండ్ ప్రాపగేటెడ్ రేర్ స్పీసీస్ అండ్ జెనెటిక్ డైవర్సిటీ. అంటే మనము అంటే అరుదుగా దొరికేటటువంటి మొక్కలు ఉంటాయి కదా, అలాంటి వాటిని ఆ మొక్కల్ని వాటి యొక్క జెనెటికల్ కాన్స్టిట్యూషన్స్ని స్టోర్ చేసుకుని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. వీఆర్ కాలింగ్ దట్ కన్జర్వేషన్, సంరక్షణ అంటాము.
నెక్స్ట్ పబ్లిక్ సర్వీస్. దే హెల్ప్ ద పబ్లిక్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద లోకల్ అండ్ ఎగ్జోటిక్ ప్లాంట్ స్పీసీస్. అంటే పబ్లిక్కి మన లోకల్గా పెరిగేటటువంటి మొక్కలు ఏంటి, బయట నుంచి వచ్చి ఇక్కడ పెంచుతున్నటువంటి మొక్కలు ఏంటి, అంటే మన వాతావరణంలోకి సంబంధించినవి కాకుండా బయట నుంచి ఇంట్రడ్యూస్ చేసుకున్నటువంటి మొక్కలు ఏంటి అనే విషయం తెలుస్తుంది. అలాగే ప్రొవైడింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద హోమ్ గార్డెనింగ్, మన ఇంట్లో మొక్కల్ని ఏ విధంగా పెంచుకోవాలి అనే విషయం గురించి. ప్రోపగేషన్ ఆఫ్ ప్లాంట్స్, అంటే మనకు ఉన్నటువంటి మొక్క నుంచి కొత్త అంటే న్యూ ప్లాంట్స్ ఫార్మేషన్ ఏ విధంగా చేయాలి అనే విషయాల గురించి. సప్లై అండ్ రిసోర్స్ త్రూ సేల్ ఆర్ ఎక్స్చేంజ్, అంటే మన దగ్గర లేనటువంటి మొక్కల్ని గార్డెన్లో నుంచి తీసుకెళ్ళడం కొనుక్కొని, లేదా మన ఇంట్లో ఉన్నటువంటి మొక్కల్ని వాళ్ళని సేవ్ చేయమని వాళ్ళకి అప్పగించడం, ఇలాగే చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే ఎస్థెటిక్ అండ్ రిక్రియేషన్స్, అంటే కొంతమందికి హాబీగా ఉంటుంది బొటానికల్ గార్డెన్స్ అనేటటువంటివి. బొటానికల్ గార్డెన్స్ అట్రాక్ట్ పీపుల్ హూ హ్యావ్ మేడ్ గార్డెనింగ్ దేర్ హాబీ, అంటే మొక్కల్ని పెంచడంలో కొంతమంది మొక్కల ప్రియులు అంటాం కదా, వాళ్ళకి మొక్కలు పెంచడం అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాంటి వాళ్ళు ప్రకృతిలో అంటే ఆ గార్డెన్ లోపల మొక్కలు పెంచడానికి వీలుగా వాళ్ళు వీలు కల్పిస్తారనమాట. దాన్ని మనం ఎంప్లాయ్మెంట్ అంటాం. బొటానికల్ గార్డెన్స్ క్రియేట్ జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ యంగ్ బొటనిస్ట్స్, అంటే ఇది అమౌంట్ బేసిక్గా, అంటే దానికి ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది కూడా, అంటే అందులో ఇప్పుడు టెక్నిక్స్ తెలిసే వాళ్ళు ఒక స్టేజ్లో ఉంటారు, లేదా గార్డెన్ సాయిల్ కంటెంట్కి సంబంధించి న్యూట్రిషన్స్ అన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడం అయి ఉండొచ్చు, లేదా మిక్సింగ్ ఆఫ్ ద సాయిల్ అయి ఉండొచ్చు, లేకపోతే కల్టివేషన్ ప్రాసెస్ అయి ఉండొచ్చు, వాటర్ సప్లిమెంట్ అయి ఉండొచ్చు. ఇలాగ రకరకాల జాబ్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. దీస్ ఆర్ ద రోల్ ఆఫ్ బొటానికల్ గార్డెన్స్. మనకు ఉన్నటువంటి లివింగ్ కండిషన్లో ఉన్నటువంటి ప్లాంట్ ప్రొటెక్షన్, దిస్ ఇస్ ద బొటానికల్ గార్డెన్. అదే హెర్బేరియం అంటే డ్రైడ్ కండిషన్లో ఉన్నటువంటి ప్లాంట్ స్పెసిమెన్ స్టోరేజ్కి సంబంధించిన దాన్ని హెర్బేరియం కింద మనం మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. దట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద లివింగ్ అండ్ డ్రై ప్లాంట్ ప్రొటెక్షన్ లేదా స్టోరేజ్ ఆఫ్ ప్లాంట్ స్పెసిమెన్స్.